రేవంత్ ఇది పాదయాత్ర కాదు, కాంగ్రెస్ కు పాడెకట్టే యాత్ర అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ అమరుల స్మారక స్తూపం పన్నులో అక్రమాలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని స్కామ్లే, బీఆర్ఎస్ లో అన్ని స్కీమ్లేని ఆయన చెప్పారు. పెయింటర్ గా జీవితం స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డికి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బట్టలిప్పి కొడతామని గాదరి కిషోర్ హెచ్చరించారు. ఈ ప్రభుత్వాలలో కానీ బీఆర్ఎస్ పార్టీ అన్ని స్కీములే ఉంటాయి. నీకు అవి అలవాటు కాబట్టి నీ టీడీపీలో ఉన్నప్పుడైనా నీ కాంగ్రెస్లోకి వచ్చినా మిగతా వాళ్ళు అట్నే ఉంటారని నువ్వు అనుకుంటున్నావు. ఆ అపోలకి బయటికి రా దయచేసి. ఈ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవినీతికి తావు ఉండదు. నిక్కచ్చిగా పారదర్శకంగా ఏ స్కీమ్ పెట్టినా సరే అన్ని కూడా పారదర్శకంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి. నువ్వు ఈ రోజు నీ ఆస్తులు ఎంత, నువ్వు అదెంత, నువ్వు ఇదంతా, నువ్వు నాన్న స్క్రీన్ ఫిట్టింగ్ నడుపుతున్నావు. ఈ మాట నాక ఏజ్లో వచ్చినాయి, జూబ్లీస్ నీకు రాత్రికి వచ్చినాయి, సొసైటీ మెంబర్షిప్ వచ్చింది, అంత బ్లాక్ మెయిలింగ్ కదా. ఆ నుంచి బ్లాక్ మెయిలింగ్ పంతాను ఆంటీ స్టార్ట్ అయింది. నీ బతుకు కాడికి వెళ్ళాయి. మా దగ్గర ఏం పాడబడదు, ఆయన నిజాయితీ అని ఉంటారు. దాని మీద ఏదో ఒకటి మాట్లాడాలి, బ్లాక్ మెయిల్ చేయాలి. రాజకీయ వ్యభిచారులాగా బ్రోకర్లాగా ప్రవర్తిస్తున్నావు రేవంత్ రెడ్డి మిస్టర్, బంద్ చేసుకో. ఇంత గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు. సరే, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు పర్యవేక్షణలో కొనసాగాలి కాబట్టి ఉద్యమ నేపథ్యం నుంచి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి సురేంద్ర రెడ్డి గారు మా రైతు వాళ్ళ అధ్యక్షుడు ఉండి